దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస ఆదరణ తన కృపతో ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకు, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ప్రేమను బట్టి మనల్ని ప్రేమిస్తుంటే, క్రీస్తు వారు తన కృపతో మనల్ని ఎంతగానో రక్షించి కాపాడుతుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నేటి దినమున మనకు ఆదరణ అనేది అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ప్రార్థన చేసుకొని ముందే కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం పాత నిబంధనలు రూతు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, మీలో ఒక్కొక్కతే పెండ్లు చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకున్నాను. మనకి ఈ సందర్భం అందరికీ తెలుసు. ఏ విధంగా అంటే, నయోమి గారు బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వచ్చినప్పుడు తను కోల్పోయిన నష్టము తన భార్య, తన భర్తను, తన పిల్లల్ని కోల్పోవడం మనము చూసాం. అయితే ఆ మాత్రమే కాదు, కానీ ఆ మోయాబు ప్రాంతానికి వచ్చిన తర్వాత తన 2 కుమారులకి 2 కోడళ్ళు కూడా భార్యలకు రావడం జరిగింది. వారు ఓర్పా, రూతు గారు. అయితే వారు కూడా దుఃఖకరమైన సమయంలో ఉన్నారు. ఎందుకు? భర్తలు పోగొట్టుకుంటే ఖచ్చితంగా దుఃఖకరమైన సందర్భమే. మరి నయోమితో పాటు ఇరువురు కూడా, ఓర్ప, రూతు కూడా దుఃఖంలో ఉన్నారు. మరి నయోమికి ఉన్న దుఃఖం కంటే వీరు కొద్ది తక్కువే అనుకోవచ్చు. నయోమికి భర్త కోల్పోయారు, కన్న బిడ్డలు కోల్పోయారు. అయితే ఇరువురికి కూడా భర్తలు మరణించడం జరుగుతూ వచ్చింది. అయితే నయోమి ఇక్కడ ఒక సందర్భంలో మాట్లాడుతుంది ఏమంటే, తిరిగి వారి యొక్క బెత్లెహేముకి ప్రయాణమై వెళ్ళిపోతుంది. ఆ మార్గ మధ్యంలో మీరు కూడా వారిద్దరిని కూడా మీరు కూడా ఇటు వెళ్ళిపోయి మీరిద్దరు ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని ఇంట నెమ్మది పొందండి. ఇంతవరకు మీరు దుఃఖంగా ఉన్నారు, ఇప్పుడు వెళ్ళి నెమ్మది పొందండి అని అక్కడ నయోమి సెలవిస్తున్నది. అంటే ఆ ఉద్దేశం ఏమి? ఎంతవరకు దుఃఖపడ్డారు కదా, మీరు యవ్వన కాలంలో ఉన్నారు, మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ మీరు సుఖంగా నెమ్మదిగా ఉండండి, దుఃఖాన్ని తొలగించుకోండి అని ఏమో చెప్తారు. మరి ఇక్కడ అయితే ఓర్ప వెళ్ళిపోవడం జరుగుతుంది. రూతు గారు మాత్రము తన అత్తతోనే. ఎందుకంటే రూతు గారు దేవుణ్ణి చాలా గట్టిగా పట్టుకున్నారు కనుక, ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది విశ్వసించింది కనుక ఆమెను దేవుని విడిచిపెట్టకుండా అక్కడ రావడము జరిగి అక్కడ దేవుని ఆశీర్వాదం కూడా పొందుకుంటుంది. అయితే మంచిది. మరి నేటి దినంలో మనము కూడా ఎన్నో దుఃఖకరమైన సందర్భాలు మన జీవితంలో కూడా ఏర్పాటు అవుతున్నాయి కదండి, వస్తున్నాయి. చూసినట్లయితే అనారోగ్యమైన దుఃఖం, ఆర్థిక సమస్యలైన దుఃఖం, లేకపోతే మన కుటుంబాల్లో కూడా కోల్పోయిన వారిని బట్టి దుఃఖం, ఇంకా ఎన్నో సమస్యలు బట్టి ఎన్నో దుఃఖాలు కూడా కలుగుతున్నాయి. మరి నయోమి యొక్క కుటుంబంలో భర్తను కోల్పోవడము, బిడ్డలను కోల్పోవడం ఒక దుఃఖకరమైన సందర్భం కనిపిస్తుంటే, మన జీవితంలో కూడా అలాంటి దుఃఖము కనిపిస్తుంది. దానికి పరిష్కారంగా దేవుడు వాక్యం సెలవిస్తున్నది ఏమంటున్నాడంటే, దుఃఖం పోవాలంటే, నెమ్మది పొందాలంటే అది దేవుని దగ్గర మాత్రమే మనము పొందుకోగలుగుతాం. చూడండి, 119:50 వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యమును మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మన దుఃఖాన్ని తొలగిస్తాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించును అని వాక్యం సెలవిస్తున్నది. బాధల్లో నాకు నెమ్మదినిచ్చేది నీ వాక్యమే అంటుంది. అంటే ఏంటండి? దేవుని వాక్యమే మనకు నెమ్మది అంటే, మరి దేవుని ఆ వాక్యాన్ని మొట్టమొదటిగా మనము ఆశ్రయించాలి. రూతు గారు దుఃఖం పోగొట్టుకుని నెమ్మది ఎప్పుడు పొందిందండి? దేవుణ్ణి వెంబడించినప్పుడు, దేవుని పైన నమ్మిక ఉంచినప్పుడు. ఆ దేవునిపై నమ్మకం ఏమంటే వాక్యం మీద నమ్మకం అన్నమాట. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక. నేటి దినంలో మనకున్న దుఃఖం, మనకున్న శ్రమ, మనకున్న ఆందోళన, నెమ్మది లేని స్థితిని పోగొట్టుకొని నెమ్మది కలిగి
మనం సంతోషంగా ఉండాలంటే దేవుని వాక్యంతో మనం సావాసము చెయ్యాలి. ప్రతిదినం వాక్యం చదవాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేయాలని 1 తిమోతి 2వ అధ్యాయంలో దేవుని వాక్యం కూడా సెలవిస్తున్నది. ప్రార్థనలో కూడా మనకు నెమ్మది కలుగుతుందండి. మన ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధానంలో పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు తప్పకుండా సహాయము చేస్తాడు. తప్పకుండా ప్రార్థన ద్వారా మనకు నెమ్మది కన్ఫామ్ కలుగుతుంది. దేవుని వాక్యం వల్ల నెమ్మది కలిగినట్లు దేవునితో మనం ప్రార్థన చేయడం ద్వారా కూడా నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తున్నది కదండి. మనము నెమ్మదిగా బ్రతుకున్నట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. నువ్వు నెమ్మదిగా బ్రతుకున్నట్లు అందరి కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థన ద్వారా కూడా సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును ప్రార్థన చేయడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక నెమ్మది పొందాలంటే ప్రార్థనా జీవితం కూడా మనలో ఉండాలి. మూడవదిగా పరిశుద్ధత కలిగి ఉండాలని 25వ కీర్తనలో వాక్యం సెలవిస్తున్నది. పరిశుద్ధత మన జీవితంలో పరిశుద్ధత కూడా కలిగి ఉండాలి. పరిశుద్ధత ఉంటేనే మనము నెమ్మది కలిగి. పాపం చేసినప్పుడు అదేమవుతుంది, భారంగా మనకు హృదయాల్లో మన నెత్తి మీద ఉంటుంది. అవునా కదండి? భారంగా అనిపిస్తుంది. ఎందుకు నేను తప్పు చేస్తానని భారంగా అనిపిస్తుంది. పాపము మనల్ని నెమ్మదిగా ఉంచదనమాట. అందుకే కీర్తనకారుడు, నా పాపం బహుఘోరమైనది, నీ నామమును బట్టి నన్ను క్షమించుము. యెహోవా భయభక్తులు గల వాళ్ళు ఎవడో వారు కోరుకోవాల్సిన మార్గం వానికి బోధించును. అతని ప్రాణంకు నెమ్మదిగా ఉంటుంది, అతని సంతానము భూమిని స్వతంత్రించుకున్న వాక్యం కూడా సెలవిస్తుంది. కానీ నేస్తమా ఈరోజు మనము నెమ్మది పొందాలంటే అది దేవుని దగ్గర మాత్రమే. దేవుని తనిదిన వాక్యంతో సావాసం, ప్రార్థన సావాసము, మన పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ సావాసంలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మన బ్రతుకుల్లోనూ మన కుటుంబంలోనూ అన్ని విషయాలు దేవుడు నెమ్మది దయచేస్తాడు. ఈరోజు నువ్వు నేను నెమ్మది లేకుండా ఉన్నాను బాధపడుతున్నామా? ప్రార్థన చేద్దాం, వాక్యం చదువుతాం, పరిశుద్ధంగా జీవిద్దాం. దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, జీవము గల దేవ, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఉత్తర దిక్కున ఆసీనుడైన సియోను మహారాజా, నా తండ్రి శరణం తండ్రి. ఆకాశం యొక్క సింహాసనం తండ్రి, భూమి యొక్క పాదపీఠం ప్రభా. యోధాలో యెహోవా ప్రసిద్ధుడని వాక్యం సెలవిస్తున్నది ప్రభా. యెహోవాను స్తుతించుడే నా ప్రాణమ, యెహోవాను ఘనపరచుమని వాక్యం సెలవిస్తున్నది. నా అంతరంగం సమస్తమా యెహోవా పరిశుద్ధ నామమును స్తుతించుడే అని వాక్యం సెలవిచ్చిన ప్రకారం తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. అన్ని నామముల కంటే పై నామము కలిగిన ఈ పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ శరణం తండ్రి. రాత్రంతా మా పడకల చుట్టూలో మీరు కంచి వేసి కాపాడినందుకు వందనాలు. నేడు మాకు ఇచ్చిన ఈ ఆయుష్, ఆరోగ్యాన్ని ఈ దినం మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, అల్పమైన దాన్ని స్వల్పమైన దాన్ని ఏమాత్రం తండ్రి అర్హత యోగ్యత లేని మా పట్ల మీరు ఎంతగానో కృప చూపించి ఆయుష్ని పెంచుతున్నారంటే మా పట్ల మీరు కలిగిన నీ ఆలోచనలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఉద్దేశములను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో నా కంఠధ్వనితో నీ సన్నిధానంలో ప్రార్థన చేసి ఉందును ప్రభు, చేసి కాచి ఉన్నాను ప్రభు. కనికరం చూపించండి, ప్రార్థన ఆలకించి మాకు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభు. ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాల సమయం అందు ప్రభా సేవకులు దీవించండి ప్రభా. సేవకుల క్షేమాన్ని బట్టి మీకు వందనాలు. సేవకులు చేస్తున్న పనులు మీరు దీవించండి. సంఘాలని వృద్ధి చేయి తండ్రి. విశ్వాసులు మీరు కాపాడమని పాసనలు వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా, ఏ ఒక్కరూ బలహీన పడకుండా ప్రభా, విశ్వాసంలో తొలగిపోకుండా స్థిరంగాను వాక్యం ఎందు, ప్రార్థన ఎందు ప్రభా, పరిశుద్ధత ఎందు ప్రభా అయ్యా స్థిరంగా నీ సావాసంలో బలపడినట్లు దీవించ తండ్రి. అయ్యా మీరు ద్రాక్ష వల్ల మేము తీగలం ప్రభా. మీతో అంటుకట్టుబడినప్పుడు మేము ఫలింపగలుగుతాం ప్రభా. మీతో అంటుకట్టబడితే మేము పనికిరాని తీగలుగా ప్రభా పడిపోతాం, పారవేయబడతాం, అగ్నిలో కాల్చబడతాం తండ్రి. కనికరం చూపించు తండ్రి. మీతో అంటుకట్టుబడి అయ్యా మీతో సావాసంలో జీవించి ఫలించుటకు, నిత్య జీవాన్ని పొందుకునే విషయంలో ప్రభా నీ వారసులుగా మేము ఉండినట్లు మమ్మల్ని అందరినీ దీవించుమని క్రీస్తు నామములో అడుగుతున్నాను ప్రభా. తండ్రి మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి, నా దేశం క్షేమం కొరకు
ప్రార్థన చేస్తున్నాను. నా దేశాన్ని క్షేమం దయచేయండి. నా దేశాన్ని పరిపాలించే రాజులు, నాయకులు, అధికారులు క్షేమం దయచేయండి. మంచి జ్ఞానమే తండ్రి. నేటి దినంలో ప్రభా అయ్యా భయంకరమైన సమాజంలో బ్రతుకుతున్నాం ప్రభా. అయ్యా కాపాడు తండ్రి. దుష్టు నుంచి రక్షించేది మీరు మాత్రమే తండ్రి. కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. యవనస్తులను కాపాడు తండ్రి. యవన కాలంలో ప్రభా నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మానికి లోనైపోయి చాలామంది భద్రత లేకుండా నశించిపోతున్నారు ప్రభా. అయ్యా అత్యాచారానికి గురవుతున్నారు. కాపాడు అయ్యా. యవనస్తులు చుట్టూరు కంచివేయండి. ఎంతమంది స్కూల్కి, కాలేజెస్కి ప్రభా, ఉద్యోగాలకు వెళ్తున్నారు ప్రభా. ఏ ఒక్కరు తండ్రి దుష్ట హృదయం కలిగి ఉండకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు మంచి మనసు, సహోదర భావంతో ఉండినట్లు కృప చూపించండి. ప్రతి వారి చుట్టూ మీరు కంచివేయి తండ్రి. సహోదరి మనల చుట్టూరు కంచివేసి క్షేమకరంగా వెళ్ళి క్షేమంగా రావడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను. నేటి తల్లిదండ్రులుగా ప్రభా పిల్లల్ని నీవు సరైన మార్గంలో మంచి మార్గంలో నడిపించి జ్ఞానం కలిగిన తల్లిదండ్రులుగా మార్చునైనా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలు. అయ్యా తండ్రి మరి కుటుంబాల క్షేమం కొరకు మొరుపెడుతున్నాను. అయ్యా భార్యల చేత వేధింపబడుతున్న భర్తల చేత వేధింపబడుతున్న భార్యలు, వాళ్ళ కుటుంబాల కొరకు నేను వేడుకొంచున్నాను. అయినా కార్యం చేయండి. త్రాగుబోతులు మార్చండి, వ్యభిచారులు మార్చండి. అయ్యా సోమరిపోతులు మార్చి తండ్రి. వారిని బట్టి కుటుంబాల్లో పిల్లలకి, భార్యలకి నెమ్మది లేని స్థితి ఎంతోమంది కలిగి ఉన్నారు. నాయనా నువ్వు మాత్రమే నెమ్మదిస్తావు ప్రభు. కార్యం చేయమని వేడుకొంచున్నాను. మా బంధుమిత్రులు కానీ, మా సహోదర కుటుంబాలు కానీ, మా ఇరుగు పొరుగు వారు కానీ, మా స్నేహితులు కానీ ఎంతోమంది ప్రభు ఉన్నారు నా తండ్రి. వారి కొరకు మానక మా సంఘం విశ్వాసుల్లో కానీ ఎంతోమంది వేదన పొందుతున్నారు. సహాయం చేయండి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బ్రతుకుల్లో నెమ్మదిని కలిగజేయి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభు మరి నా తండ్రి సంతానం లేని వారి కొరకు నేను మొరపెడుతున్నాను. నాయన గర్భఫలం ఇచ్చే దేవుడు మీరు ప్రభు. కార్యం చేయండి. మా స్నేహితులు, సహోదరులు మా విషయాల్లో ప్రభు, మా బంధుమిత్రులు ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రభు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు మరి కార్యం చేయమని పాసనలు వేడుకొంచున్నాను ప్రభు. నేను మహింపరిచే బిడ్డలు మాకు అనుగ్రహించు తండ్రి. మీకే స్తోత్రాలు. అలాగే సంతానం కలిగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ వైపుకు నడిపించే జ్ఞానం మాకు అందరికీ ఇవ్వయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభు గర్భిణీ స్త్రీలు, బాలింతల్ని మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. నేడు ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల్ని, వాహనాలు నడుపుతున్న వారిని మీరు దీవించు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. కష్టపడుతున్న రైతుల్ని, ఉద్యోగస్తులను దీవించండి. న్యాయంగా పనిచేయడం నేర్పించు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఎంతోమంది ప్రభు ఉన్నారు తండ్రి. న్యాయం అన్యాయం నీకు మాత్రమే తెలుసు నాయనా. ఈరోజు నేటి దినాల్లో పేదలను ప్రభు అయ్యా కనికరించిన వాళ్ళు ఉన్నారు, న్యాయం చేయకుండా ఉన్నవారు ఉన్నారు. వారి పట్ల మీరు న్యాయం చేసే దేవుడు కనుక న్యాయస్తుడు. మీరు నీతిని ప్రేమించి అవినీతిని ద్వేషించే దేవుడు కనుక ప్రతి వారిని నీ పాసన సమర్పిస్తున్నాను. అయ్యా ఎవరు క్రియలు చెప్పిన వారికి మీరు న్యాయం చేస్తారు. మీరు దీవించండి. అలాగే నాయన వ్యాధస్తులను బట్టి మీకు వందనాలైనా స్వస్థపరచునైనా. ఎంతోమంది షుగర్లతో, థైరాయిడ్లతో, బీపీలతో ప్రభు, పక్షవాతాలతో, క్యాన్సర్లతో ఎంతోమంది హాస్పిటల్ పాలైనారు. అయ్యా ఎంతో వేదన పొందుతున్నారు. స్వస్థపరచునైనా. స్వస్థత దయచేయండి ప్రభా. నీ వల్ల మాత్రమే కార్యం జరుగుతుంది ప్రభా. కార్యం చేయండి. త్వరగా నడిపించమని వేడుకుంటున్నాను. మరి నేను సర్వీస్ ఇస్తున్న రాజకుమార్ చిన్నాను మీరు స్వస్థపరచండి. త్వరగా లేపమని నీ పాసనలు వేడుకొంచున్నాను. సమాధానంగా ఇక్కడ నన్ను నడిపించమని వేడుకొంచు. ఇదిగో నా తండ్రి. అలాగే వృద్ధుల్ని, విధవరాలను మీరు ఆశీర్వదించు తండ్రి. వారి పక్షుని వాద్యమాడు దేవుడు. వారి కుటుంబాలు, వాళ్ళ సంతానాన్ని మీరు కాపాడు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రత్యేకంగా ఈ కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ పరిచర్ని దీవించినైనా ఈ పరిచర్య పాలిభాగస్తుల సహోదరులు అయ్యా ప్రభా, సహోదరి మనులు ప్రభా, వారందరి కుటుంబాల క్షేమం దయచేయండి. దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని మీరు దీవించండి. వాళ్ళ తల్లిగారికి క్షేమం అనుగ్రహించండి. పరిచర్య ఉద్యోగాన్ని మీరు దీవించు తండ్రి. స్తోత్రాలు. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన అనారోగ్య పరిస్థితులు బాధపడుతున్న వినీత్ కుమార్ 5 సంవత్సరాల బాబు నాయన తండ్రి మీరు స్వస్థపరచండి. నీకు సమస్తము తెలుసు. ఈ చిన్న వయసులో కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుండగా మీరు స్వస్థపరిచిన ఆరోగ్యాన్ని ఇవ్వండి. కరుణకుమార్ బ్లడ్ ఫైల్స్ నుంచి విడుదల దయచేయండి. అయ్యా దౌలూరు గారి కుటుంబాలను అందరినీ మీరు కాపాడండి. అయ్యా గ్లోరీ బిడ్డను మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను నాయన. ఇంకను నా తన కుటుంబాల క్షేమం కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సురేష్ గారు, ప్రభాకర్ గారు, నా తండ్రి అయ్యా, నా తండ్రి రమేష్ గారు, చంద్రశేఖర్ గారు,
అయ్యా పాల్ బ్రదర్, రవి బ్రదర్ చెడు వ్యసనాల నుంచి విడుదల పొందించు నాయన. అలాగే నా తండ్రి మీరు స్వస్థపరిచిన సాలమ్మ గారిని ప్రభా, అలాగే నా తండ్రి ప్రభా అయ్యా లక్ష్మి గారిని, మెర్సీ గారిని, అయ్యా ప్రభా నా తండ్రి పావని సిస్టర్ కుటుంబాన్ని, అయ్యా ప్రభా అనితమ్మ గారిని, అలాగే ఎంతోమంది మీరు స్వస్థపరిచారు. వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి. ప్రతి ఒక్కరూ మీ వాక్యం చదువుతూ ఎంతో ప్రార్థనలు సావాసంలో స్థిరంగా ఉన్నట్లు ఈ పరిచర్య బిడ్డల్ని, అయ్యా కుటుంబాలని, పెద్దల్ని, సహోదరులందరినీ కాపాడమని వేడుకొనొచ్చు తండ్రి. ఈ ఉదయకాల సమయం అందున అయ్యా ప్రభు ఆత్మీయ తల్లి విజయమ్మ గారిని కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లి వృద్ధురాలై బలహీన స్థితిలో ఒంటరితనంగా ఉంది ప్రభు, మీరు బలపరచండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే యెరూషలేము క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నాయన ప్రభు మరి యెరూషలేము ఇశ్రాయేల్ ప్రజలు మీరు దర్శించండి. వారి రక్షణ కొరకై ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నారని వాళ్ళు ఎరుగునట్లు సహాయం చేయండి. వాళ్ళలో ఉన్న ప్రభ చీకటి ఆలోచన తొలగించు తండ్రి. మిమ్మల్ని చూచినట్లు వాళ్ళ మనోనేత్రాలు తెరవమని వేడుకొంచున్నాను. మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించి హృదయం దయచేయండి. ఇంకా మా బంధుమిత్రులు, ఇరుగు పొరుగు వారిని కూడా మీరు దర్శించమని వేడుకొంచున్నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయం నన్ను నా కుటుంబాన్ని బట్టి వందనాలు. యోబు అయ్యా అరుణోదయం లేచి తన కుటుంబం కొరకు ప్రార్థన కంచి వేసిన తండ్రి. నా కుటుంబ సభ్యుని చుట్టూ కంచి వేయండి. నా భర్తను దీవించండి. నా బిడ్డ పట్ల మీరు కృప చూపించండి. నీ చిత్తం ఏమైతే నెరవేర్చండి. నీ దయందు మనుషుల దయందు వర్ధిల్లినట్లు సహాయం చేయి తండ్రి. మరి నా అత్తగారిని ప్రభు మీరు దీవించండి. వదిన గారిని, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని మీరు ఆశ్రయించండి. నాకు ఇచ్చిన తల్లిదండ్రుల పట్ల మీరు కృప చూపించండి. నా తండ్రికి రక్షణ మారు మనసు నీవు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నా సహోదరు కుటుంబాన్ని, నా సహోదరు మన కుటుంబాలను కూడా మీరు దర్శించండి. మీరు మహిమ పొందుకోమని, మా ప్రార్థన ఆలకించి సహాయము చేయమని నన్ను నీ పాసను సమర్పిస్తున్న ఈ జ్ఞానంతో, నీ కృపతో నన్ను నడిపించి మీ సన్నిధానం నాకు ముందుగా ఉంచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్.